హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు కథ. ఆటో దిగి ఆశ్రమం గేటు వైపుకి 2 అడుగులు వేసిన స్వాతి ఒక్క క్షణం ఆగి పైన బోర్డు మీద రాసి ఉన్న అక్షరాలు మరోసారి చదువుకుంది. సునంద మానసిక వికలాంగుల సంరక్షణాలయం. గుండ్రని అక్షరాలతో పొందికగా రాసి ఉన్న ఆశ్రమం బోర్డుకి రెండు వైపులా అపురూపంగా బిడ్డను పొదివి పట్టుకున్న మాతృమూర్తి చిత్రం ఒకవైపు, నీడనిస్తున్న మహావృక్షం మరొకవైపు చిత్రించి ఉన్నాయి. ఆశ్రమంలోకి అడుగుపెడుతుంటే స్వాతి గుండె వేగంగా కొట్టుకోవడం మొదలుపెట్టింది. నిండా పచ్చని మొక్కలతో మనసుకి ఆహ్లాదం కలిగించేలా ఉన్న ఆ వాతావరణం స్వాతి మనసుకు మాత్రం ప్రశాంతతనివ్వడం లేదు. ఇక్కడ దీపు క్షేమంగా ఉండగలదా? గడప దాటి బయటకు రావడం తెలియని పసిమనసున్న నా చిట్టి తల్లి ఇక్కడెలా ఉండగలదు? మనసులో ఆందోళన కలిగినా వ్యక్తం చేయడానికి భాష తెలియని దురదృష్టవంతురాలు. ఇన్నాళ్ళు నా చెయ్యి పట్టుకొని తిరిగిన నా బంగారు తల్లి నన్ను వదిలి దూరంగా ఉండగలదా? గజిబిజి ఆలోచనలతో మెదడంతా మొద్దుబారిపోతుంటే కర్తవ్యం గుర్తొచ్చి కన్నీళ్లు తుడుచుకొని ముందుకు అడుగు వేసింది స్వాతి. చెప్పండి మేడం, ఇక్కడ ఎవరినైనా చేర్చాలనుకుంటున్నారా? లోనికి అడుగు పెట్టగానే ఆప్యాయంగా తనని పలకరించిన పెద్దావిడని చూసి నమస్కరించింది స్వాతి. అక్కడక్కడ నెరిసిన జుట్టు ఆమె వయసు 60కి దగ్గరగా ఉండొచ్చని చెబుతోంది. నీత చీర కట్టుకొని సాంప్రదాయబద్ధంగా ఉన్న ఆమెను చూశాక స్వాతిలో నెలకొన్న సందిగ్ధత తొలగిపోయి కొంచెం ధైర్యంగా అనిపించడంతో ఆమె దగ్గరకు వెళ్లి నుంచుంది. గొంతు తడారిపోయి మాట బయటకు రాక ఇబ్బంది పడుతున్న స్వాతి చేతికి మంచినీళ్ళ గ్లాస్ అందించి కొంచెం స్థిమితపడమన్నట్టు భుజం తట్టి ధైర్యం చెప్పిన ఆమెను చూశాక స్వాతి మెల్లగా మామూలు స్థితికి రాగలిగింది. నా పేరు స్వాతి. మా అమ్మాయి దీపు మెంటల్లీ ఛాలెంజ్డ్. తనకి 23 ఏళ్ళు వచ్చాయన్న మాటే గాని 5 ఏళ్ల పసిదానిలా ప్రవర్తిస్తుంది. 24 గంటలు నా బిడ్డను అంటిపెట్టుకునే ఉండాల్సి రావడం వల్ల ఒకప్పుడు కాలేజీలో లెక్చరర్‌గా పనిచేసిన నేను ఇంటికే పరిమితమైపోయాను. లేక లేక కలిగిన బిడ్డ ఇలా మానసిక వికలాంగురాలుగా పుట్టడం మా అంత దురదృష్టవంతులు ఈ ప్రపంచంలో ఉండరు. చేతుల్లో ముఖం దాచుకొని ఏడుస్తోంది స్వాతి. బాధపడకండి, ఇలాంటి బిడ్డలున్న కన్నతల్లుల పరిస్థితిని నేను అర్థం చేసుకోగలను. నా మాటలు మీకు ఊరటనివ్వవని నాకు తెలుసు. మీరు ఏ సహాయం కోసం ఇక్కడికి వచ్చారో చెబితే మీ బిడ్డ పట్ల మేము ఎలాంటి జాగ్రత్తలు తీసుకోగలమో వివరిస్తాను. ఇక్కడ స్పీచ్ థెరపిస్టులు ఉన్నారు. వాళ్ళంతట వాళ్ళు చిన్న చిన్న పనులు చేసుకోగలిగేలా ట్రైనింగ్ ఇచ్చే స్పెషల్ ఎడ్యుకేటర్లు ఉన్నారు. ఆరోగ్య నిపుణుల సంరక్షణలో ఉంచాలనుకుంటే వారు అందుబాటులో ఉన్నారు. ముందు మీ వివరాలు, మీ అమ్మాయి వయసు అన్నీ రిజిస్టర్‌లో రాయండి. ఇక్కడంతా ఆడవాళ్లే ఉంటారు. మీరు కోరుకున్నంత కాలం నిశ్చింతగా మీ బిడ్డని ఇక్కడ వదిలి వెళ్ళవచ్చు అన్న పద్మిని మాటలు స్వాతికి ఊరటనిచ్చాయి. ఒక్క క్షణం ఆగి తాను చెప్పాలనుకున్నది చెప్పడం మొదలుపెట్టింది. మా అమ్మాయి పుట్టినప్పుడే తన కంటి చూపు నిలకడగా లేకపోవడం గమనించాం. ఒక కన్ను గుడ్డు పైకి రెప్పలోనికి పెట్టి చూస్తోంది. వినికిడి ఉన్నా నోరు తెరచి మాట్లాడేందుకు మెదడు నుంచి సంకేతాలు అందకపోవడంతో మూగదానిలా మిగిలిపోయింది. చూడడానికి బంగారు బొమ్మలా ఉండే నా చిట్టి తల్లికి మనసు మాత్రం ఎదగలేదు. తనకేం కావాలో అడగడం తెలీదు. అనుక్షణం నేను కనిపెట్టుకునే ఉండాల్సి వస్తోంది. స్నానం చేయించడం, బట్టలు మార్చడం, తల దువ్వడం అన్నీ నేనే చేస్తాను. జావ కాచి పట్టిస్తే తాగడమే తప్ప అన్నం నమిలి తినలేదు. 2-3 గంటలకొకసారి లిక్విడ్స్ ఇస్తూ ఉంటాను. గంటకోసారి వాష్‌రూమ్‌కి తీసుకెళ్లి కూర్చోపెడతాను. ఇంకా పసిబిడ్డలాగే ఉండిపోయింది. నెలసరి వచ్చేది కూడా తనకు తెలియదు. నేనే బట్టలు మార్చి శుభ్రం చేస్తుంటాను. చెబుతున్న స్వాతి కళ్ళల్లోంచి కారిన కన్నీటితో ఆకాశ నీలం రంగులోని ఆమె చీర కొంతమేర తడిసి నల్లని మబ్బు వర్ణంలోకి మారింది. వర్షించిన మేఘం తేలికపడగలదేమో కాని కన్నీటి భారం దించుకుంటున్న ఆమె మనసు మాత్రం తేలికపడలేకపోతోంది. అయ్యో, బాధపడకండి స్వాతి. ఇక్కడ ఇలాంటి పిల్లలు ఎందరో ఉన్నారు. ఇలాంటి బిడ్డల్ని కన్న తల్లులందరి పరిస్థితి ఇలాగే ఉంది. కానీ మీ అమ్మాయి వయసు 23 సంవత్సరాలు అంటున్నారు. మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాననుకోకపోతే ఒక మాట అడగొచ్చా? అనునయంగా స్వాతి చేతిని తన చేతిలోకి తీసుకొని సోఫాలో ఆమె పక్కనే కూర్చుంటూ అడిగింది పద్మిని. నా బిడ్డ గురించి ఏది దాచకుండా అన్నీ మీకు వివరంగా చెప్పాను. ఇంకా మీకేమైనా సందేహాలుంటే అడగండి. కళ్ళు తుడుచుకొని పద్మిని మొహంలోకి చూసింది స్వాతి. మానసికంగా ఎదుగుదల లేని పిల్లలకి
నెలసరి సమయంలో ఎదురయ్యే ఇబ్బందుల గురించి సరైన అవగాహన ఉండదు. అందువల్ల రజస్వలైన కొంతకాలానికి గర్భసంచి తొలగించే ఆపరేషన్ చేయిస్తూ ఉంటారు. మరి మీ అమ్మాయికి? లేదండి. నా బంగారు తల్లికి ఆ సమయంలో కూడా అన్నీ నేనే చూసుకుంటాను. ఇంజెక్షన్ చేయించాలంటేనే ఇల్లంతా పరుగులు పెట్టేస్తుంది. అలాంటిది ఆపరేషన్ అంటే తట్టుకోలేదు. ఇంతకాలం దగ్గరుండి అన్నీ నేనే చేశాను. కానీ ఇప్పుడు 84 ఏళ్ల మా అత్తగారు మంచం పట్టారు. ఆవిడకన్నీ చేస్తూ దీపుని చూసుకోవడం కష్టమైపోతోంది. మా వారు ఒక్కరే సంతానం కావడం వల్ల అత్తగారు మా దగ్గరే ఉంటున్నారు. కేర్ టేకర్‌ని పెట్టుకోవడం వల్ల ఎన్నో ఇబ్బందులు పడ్డాం. అటు ఆవిడ్ని, ఇటు దీపుని ఇద్దరిని నేనే చూసుకోవాల్సి రావడం. స్వాతి గొంతులో బాధ స్పష్టంగా కనబడుతోంది. అయితే మీ బిడ్డని కొంతకాలం మా ఆశ్రమంలో చేర్చడం మంచిదనిపించి ఇక్కడికి తీసుకొచ్చారన్నమాట. సరే, తప్పకుండా చేర్చుకుంటాం. కానీ నెల నెల ఆమె కోసం ప్రత్యేక శ్రద్ధ చూపించాలి కాబట్టి అర్థం చేసుకోగలను. అందుకే చెల్లించాల్సిన దానికన్నా ఎక్కువ డబ్బు వెచ్చించడానికి మేము సిద్ధంగానే ఉన్నాం. ఇక్కడున్న మానసిక వికలాంగుల్ని చూస్తుంటే చాలా బాధగా ఉంది. ఏమీ అర్థం చేసుకోలేని వైకల్యం నిజంగా వారికి శాపమే. వీరితో పోలిస్తే నా బిడ్డ కొంచెం మెరుగ్గానే ఉంది. చెబితే అన్నీ అర్థం చేసుకోగలదు. కదలకుండా ఒకచోట కూర్చోమంటే బుద్ధిగా కాసేపు కూర్చుంటుంది. ఎటొచ్చి నలుగురి మధ్యలోకి రావాలంటే మాత్రం చాలా భయపడుతోంది. వర్రీ అవ్వకండి. ఇన్నాళ్ళు ఇంటికే పరిమితం అయిపోవడం వల్ల ఆమెలో భయం, బెరుకు ఉండడం సహజం. కాస్త మనుషుల మధ్యలోకి వస్తే తొందరలోనే అందరితోనూ కలిసిపోగలుగుతుంది. మీరేమీ బెంగపడకండి, ధైర్యం చెప్పింది పద్మిని. ఆశ్రమంలో చేర్చుకోవడానికి అవసరమైన ఫార్మాలిటీస్ ప్రకారం వాళ్ళు ఇచ్చిన కాగితాలపై సంతకం చేసి మరో 4 రోజుల్లో బిడ్డను తీసుకొని వస్తానని చెప్పి బయలుదేరింది స్వాతి. దీపుని ఆశ్రమంలో వదిలిన ఈ 6 నెలల్లో 10 రోజులకు ఒకసారి వచ్చి బిడ్డను కలవడానికి అనుమతినిచ్చారు ఆశ్రమం వారు. మొదట్లో నెల రోజుల పాటు ఆశ్రమం వాతావరణానికి అలవాటు పడడానికి దీపు చాలా ఇబ్బంది పడింది. మెల్లమెల్లగా పద్మినిలో తన తల్లి స్వాతిని చూసుకుంటూ ఆమె దగ్గరే ఎక్కువసేపు ఉంటూ గడుపుకునేది. తన బిడ్డను చూడడానికి ఆశ్రమానికి వచ్చిన ప్రతిసారి తిరిగి వెళ్ళే సమయంలో బిడ్డను పట్టుకొని గట్టిగా ఏడ్చి భారమంతా తీర్చుకునేది స్వాతి. పుత్తడి బొమ్మలా ఉండే దీపు వసివాడిన పువ్వులా దిగాలుగా ఉండడం చూసి తట్టుకోలేకపోయేది. దీపు కళ్ళల్లో కనబడే బెరుకుకు తనకు తెలిసిన అద్దాలు వెతుక్కొని ఆమెకు జాగ్రత్తలు చెబుతుండేది. తనను వదిలి తల్లి వెళ్ళిన వైపే చూస్తూ ఆ రోజంతా ఆశ్రమం లోపలికి వెళ్ళడానికి దీపు ఇష్టపడేది కాదని పద్మిని చెబితే విని మరింత దుఃఖానికి గురయ్యేది స్వాతి. అప్పుడప్పుడు పద్మిని తన బిడ్డకు ఆహారం తినిపిస్తూ బట్టలు నిండుగా తొడుగుతూ అందంగా అలంకరిస్తున్న వీడియోలు తీసి స్వాతికి పంపిస్తూ ఉండడంతో స్వాతి మనసు కాస్త తేలికపడింది. ఓ రోజు పద్మిని నుంచి వచ్చిన ఫోన్ రిసీవ్ చేసుకున్నాక స్వాతి స్థిమితంగా ఉండలేకపోయింది. దీపుకి నెలసరి సరిగ్గా రావడం లేదని, దాదాపు 3 నెలలవుతున్నా రాకపోవడంతో అప్పుడప్పుడు తిండి సరిగ్గా తినకుండా ఎక్కువ సమయం నిద్రపోవడంలోనే గడుపుతోందని పద్మిని చెప్పిన మాటలకు స్వాతిలో ఆందోళన హెచ్చింది. సరిగ్గా అదే సమయంలో స్వాతి అత్తగారి ఆరోగ్యం మరింత క్షీణించింది. స్వాతికి ఇల్లు వదిలి బయటకు కదలలేని పరిస్థితి. ఆఖరి దశలో ఉన్న అత్తగారిని చూడడానికి వచ్చే బంధువులతో ఊపిరి తీసుకునే ఖాళీ లేకుండా సతమతమయ్యేది. ప్రతి నెలా దీపుని చూడ్డానికి వెళ్లే స్వాతి ఆ నెల వెళ్ళలేకపోయింది. దీపుకి జ్వరంగా ఉందని, వాంతులవుతున్నాయని ఆశ్రమ నిర్వాహకురాలు పద్మిని దగ్గర నుంచి ఫోన్ రావడంతో ఆగమేఘాల మీద పరిగెత్తుకొని ఆశ్రమం చేరింది స్వాతి. సరిగ్గా ఆశ్రమం ముందు ఆటో దిగి డబ్బులు చెల్లిస్తూ ఉండగా ఫోన్ రింగ్ అవడంతో చేతిలోకి తీసుకుంది. మన దీపుని ఉంచిన ఆశ్రమంలో ఏదో జరిగిందని టీవీలో బ్రేకింగ్ న్యూస్ చూపిస్తున్నారు స్వాతి. అక్కడున్న మానసిక వికలాంగులైన ఆ పిల్లలపై ఎవరో లైంగిక దాడికి పాల్పడ్డారన్న ఆరోపణలు, వాటికి ఆధారాలు బలంగా ఉన్నాయంటూ టీవీలో న్యూస్ వస్తోంది. నువ్వు వెంటనే బయలుదేరి ఆశ్రమానికి వెళ్ళు. నేను కూడా అటే వస్తున్నాను. గబగబా 4 ముక్కలు చెప్పి ఫోన్ పెట్టేశాడు స్వాతి భర్త. ఒక్కసారిగా నెత్తిమీద పిడుగుపడినట్లయి ఆమె కాళ్ళ కింద భూమి కంపించినట్టయింది. తల తిరుగుతుంటే ఆసరా కోసం ఆశ్రమం గేటు ముందున్న చెట్టుని పట్టుకుంది. గ్రీష్మ తాపానికి పండిన ఆకులు తలవాల్చి నీళ్ళరాలిపోగా మూడువారిన కొమ్మల మధ్య నుంచి సూర్యకిరణాలు నేరుగా ఆమె కళ్ళల్లో సూటిగా తాకాయి. చుట్టూ ఒక్కసారిగా అంధకారం అలుముకున్నట్లయి కింద చతికిల పడిపోయింది. పోలీస్ హారంతో వచ్చిన జీపు గేటు ముందు ఆగింది.
అందులోంచి దిగిన నలుగురు పోలీసులు గబగబా ఆశ్రమంలోనికి దారి తీశారు. టకటకాలాడిస్తూ కదిలిస్తున్న వారి బూట్ల చప్పుడుకి ఆమె గుండె మరింత వేగంగా కొట్టుకోవడం మొదలుపెట్టింది. ఒక్కసారిగా ఓపిక తెచ్చుకొని గబగబా ఆశ్రమం లోపలికి నడిచింది స్వాతి. పోలీసుల కంటే ముందుగా వచ్చి వెళ్ళిన మీడియా వాళ్ళు లోనికి వెళ్ళనీయకుండా అక్కడ గుమిగూడి ఉన్నారు. వారిని తప్పించుకుంటూ ఆశ్రమం లోపలికి వెళ్ళింది స్వాతి. ఆశ్రమంలోని మానసిక వికలాంగులైన ఆ పిల్లలందరూ భయంతో ఒకరినొకరు పట్టుకుని కట్టకట్టుకుని ఓ మూలగా కూర్చుండిపోయారు. ఆశ్రమ నిర్వాహకురాలు పద్మిని ఎదురుగా కనపడలేదు. స్వాతి కళ్ళు దీపు కోసం వెతుకుతున్నాయి. అక్కడున్న పిల్లల్లో దీపు కనపడక వేదంతో ఆమె మనసు కృంగిపోతుంటే ఆశ్రమం లోపలి గదుల వైపు దారితీసింది స్వాతి. అక్కడ పనిచేసే ఒకరిద్దరి సాయంతో దీపుని ఉంచిన గదికి చేరింది. లోపల మంచం మీద దుప్పటి ముసుగు వేసుకొని కాళ్ళు దగ్గరగా ముడుచుకొని నిద్రపోతున్న దీపుని చూసి కాస్త స్థిమితపడింది. దగ్గరగా వెళ్లి మంచం మీద కూర్చొని బిడ్డని తడిమి తడిమి చూసుకొని లేవదీసి గుండెలకు హత్తుకుంది. తల్లి స్పర్శలోని ఆలంబన దీపుకి ఊరటనిచ్చింది. జ్వరంతో ఒళ్ళు కాలిపోతుంటే కళ్ళల్లోంచి వెదజల్లుతున్న ఆవిడ్లకు కమిలిన కలువరేకుల్లా మారిన దీపు కనురెప్పలపై ముద్దాడి ఆమె తలపై చేతులు వేసి బిడ్డను దగ్గరకు తీసుకొని గుండెల్లో పొదువుకుంది స్వాతి. గది బయట మనుషుల అలజడిని గమనించిన దీపు భయంతో వణికిపోసాగింది. తల్లిని గట్టిగా కరుచుకుపోయింది. ఆశ్రమం నలుమూలలా వెతుకుతున్న పోలీసులు పెరటివైపు వెళ్ళినట్లు కాలిబూట్ల శబ్దం వినిపిస్తుంటే అక్కడున్న వారిని ఏం జరిగింది అని అడిగింది స్వాతి. ఒక ఆమె చేత్తో వెనుకవైపు చూపించింది. వంటగది నుంచి వెనకవైపుకి నేలపై రక్తం చారికలు కట్టి ఉంది. 10 అడుగుల దూరంలో మెడభాగం అడ్డంగా నరకబడిన ఒక 40 ఏళ్ల వ్యక్తి. అతను ధరించిన తెల్ల చొక్కా మొత్తం రక్తంతో ఎర్రగా మారిపోయి విగతజీవిగా పడుకున్నాడు. అతడికి 4 అడుగుల దూరంలో అపరకాలీలా ఆవేశంతో ఎగిసిపడుతున్న పద్మిని నేలపై కూర్చొని ఉంది. ఆమె పక్కనే కాయగూరలు కోసే కత్తిపీట రక్తంతో తడిసి ఉంది. ఒక లేడీ కానిస్టేబుల్ వచ్చి పద్మిని చేతులకు సంకెళ్ళు తగిలించింది. ఒక నేరస్తురాలిలా ఆశ్రమంలో ఆమెను నడిపించి తీసుకొస్తుంటే అందరూ ఆమెకు సెల్యూట్ చేస్తున్నట్టు గౌరవంగా దారిచ్చి పక్కకు తప్పుకుంటున్నారు. నిబ్బరంగా ఉన్న ఆమె కళ్ళు చెమర్చలేదు. దీపుని పట్టుకొని గోడవారగా నిల్చున్న స్వాతి వైపు చూసి, నీ బిడ్డకి ఏమీ జరగలేదు, క్షేమంగానే ఉంది అన్నట్టు కళ్ళతోనే సైగ చేసింది పద్మిని. ఆ సమయంలో కూడా తన మనసులోని ఆందోళనను అర్థం చేసుకున్న ఆమెకు చేతులెత్తి దండం పెట్టింది స్వాతి. హత్య చేయబడిన వ్యక్తి ఆశ్రమానికి తరచూ వచ్చే వార్డు కౌన్సిల్ మెంబర్ అని, ఆశ్రమ నిర్వహణా బాధ్యతల్లో పాలు పంచుకుంటున్న ముసుగులో అక్కడి మానసిక వికలాంగులైన బాలికల పట్ల అనుచితంగా ప్రవర్తించాడని, అది సహించలేని పద్మిని రాక్షస సంహారం చేసిన అపరకాలికాలా మారిందని ఆశ్రమంలో పనిచేసే వారి ద్వారా తెలుసుకొని నివ్వెరపోయింది స్వాతి. దీపుని తమ ఇంటికి తీసుకువెళ్లిన స్వాతి భర్త సూచన మేరకు గైనకాలజిస్ట్ దగ్గరకు తీసుకువెళ్ళింది. తీవ్రమైన ఒత్తిడి, ఆందోళనకు గురవడం వల్ల తమ భయాన్ని బయటకు వ్యక్తం చేయలేని పరిస్థితుల్లో డిప్రెషన్లో ఉన్న ఆడపిల్లలకు నెలసరి ఆలస్యం కావచ్చునని, దీపు సంపూర్ణ ఆరోగ్యవంతురాలుగా ఉందని డాక్టర్ చెప్పడంతో ఊపిరి పీల్చుకుంది స్వాతి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ముందు ముందు మంచి మంచి స్టోరీస్ అప్లోడ్ చేస్తాను మీరిచ్చే ప్రోత్సాహంతో. మళ్ళీ కలుద్దాం మరో మంచి స్టోరీతో.